హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిటీ. ఎవరి వీక్ లాగానే ఈ వీక్ కూడా ఓటీటీలో మంచి మంచి సినిమాలు వచ్చాయి. అందులో ఏది చూడాలనే మీ డౌట్కి ఆన్సరే వీడియో. సో ఇక లేట్ చేయను, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. రామన్న యూత్ స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో రాజు అనే అబ్బాయి ఉంటాడు. తన ఏమేంటంటే యూత్ లీడర్ కావాలని. సో ఒకరోజు రాజు అండ్ తన ఫ్రెండ్స్ తన గ్రామంలో ఒక బ్యానర్ కడతాడు. ఆ బ్యానర్ వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేస్తుంది. అది ఎటువంటి పరిస్థితులకి దారి తీసిందనేది మీరు ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. సో ఓవరాల్గా అయితే మీరు ఇది వన్ టైం వాచ్ చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. ప్రాజెక్ట్ జీ ఈ సినిమా మంచి థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఒక సీనియర్ కిల్లర్ కేస్ని టేకప్ చేస్తాడు. ఆ తర్వాత కేసు అనేది మరీ టఫ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏమైందని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా గురించి చాలా మందికి తెలుసు. సో దీన్ని ఎవరైతే చూడలేదో పక్కాగా ట్రై చేయండి, ఆహాలో ఉంది. నెక్స్ట్ శ్రీరంగ నీతులు. ఈ సినిమా 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ 3 క్యారెక్టర్లకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి, దాని కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా అయితే అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది, కానీ కంప్లీట్ అయితే మనకు నచ్చదు. బట్ ఇది కూడా ఓటీటీలోకి వచ్చిందని చెప్పడానికి చేశాను అంతే. దీన్ని మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. ప్రైమ్లో ఉంది బుజ్జి అండ్ భైరవ. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. ప్రజెంట్ ప్రైమ్లో 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ముందు ఇంకా ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి అనుకుంటా, కానీ ఉన్న 2 ఎపిసోడ్స్ అయితే మాత్రం ఉన్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో మనకి ఈ సిరీస్ ఒక ఐడియా ఇస్తుంది. అండ్ కల్కి మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. స్టోరీ ఏంటంటే, బుజ్జిని భైరవ ఎలా కలిశాడు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారనేది స్టోరీ. ఈ సిరీస్ చాలా చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. పక్కాగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఫైనల్గా పంచాయత్ సీజన్ 3. స్టోరీ ఏంటంటే, అభిషేక్ త్రిపాఠి మళ్ళీ వచ్చి తన జాబ్లో సెక్రటరీగా జాయిన్ అవుతాడు. ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యేకి ప్రధాన్జీకి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఈసారి ఆ గొడవల్లో అభిషేక్ త్రిపాఠి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. వీళ్ళ మధ్యన గొడవ ఎంత దూరంకి వెళ్ళిందనేది ఈ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కూల్గా వెళ్తుంది. సిరీస్ అంతా చూశాక అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సిరీస్ మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీన్ని మాత్రం ఈ వీకెండ్ పక్కాగా చూడండి. ఈ సిరీస్ తెలుగులో లేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. చూడాలనుకుంటే చూసేయండి, స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. మెన్షన్ చేసిన అన్ని సిరీస్లో ఈ ఒక్క పంచాయత్ సిరీస్ తెలుగులో లేదు, రిమైనింగ్ అన్ని తెలుగులో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనం ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. సో ఇవి ఈ వీకెండ్ సజెషన్స్. నెక్స్ట్ వీకెండ్ ఇంకా మరిన్ని సజెషన్స్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఎన్నో ఓటీటీ సజెషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.